చేసిండ్రు. కృష్ణా నది, గోదావరి నది జలాల విషయంలో ఈ రెండు నదుల ఉపనదుల మీద నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో, ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న 9.5 సంవత్సరాల కాలంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రజలకు అందిస్తున్న దుష్ఫలితాల మీద, అదేవిధంగా 2023 డిసెంబర్ 7 నాడు బాధ్యతలు చేపట్టిన ప్రజాప్రభుత్వం వారు చేసిన తప్పిదాలను సరిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను వివిధ సంస్థల దగ్గర, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర తెలంగాణ ప్రభుత్వం యొక్క వాదనలను ఏ విధంగా వినిపించడమో వారు దాదాపుగా సవివరంగా వాస్తవాలతో కూడుకున్న నివేదికలు. ఎందుకంటే రాజకీయపరమైన ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం ఒక విషయము, లెక్కలతో సహా వాస్తవ పరిస్థితులను ప్రతి సంవత్సరం ఏ విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి, ఆ నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగిన లాభాలు నష్టాలు, ఈరోజు జరుగుతున్న ప్రచారాల మీద వారు పూర్తి స్థాయిలో ఒక నివేదికను, వాస్తవాల ప్రాతిపదికన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక నివేదికను అందించి మనందరికీ కూడా ఈ సమాచారాన్ని అందించడం ద్వారా ప్రజా జీవితంలో ఉన్న మనము ప్రజలకు వివరించాల్సిన బాధ్యతను వారు మనకు ఒకసారి గుర్తు చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఒక ఆకాంక్షను సాధించడానికి సర్వం వడ్డీ కొట్లాడిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. అది కోదండరామ్ గారు కావచ్చు, కేశవరావు గారు కావచ్చు, శ్రీహరి గారు కావచ్చు, లేకపోతే వేదిక మీద ఉన్న చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్న పెద్దలు, సుఖేందర్ రెడ్డి గారు కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉమ్మడి రాష్ట్రంలో వివిధ రాజకీయ నేపథ్యాలలో ఉన్న రాజకీయ నేపథ్యాన్ని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీల కంటే కూడా ప్రజల యొక్క అవసరాలను, ప్రజల యొక్క ఆకాంక్షను, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు సీనియర్ పాత్రికేయులుగా వారు మమ్మల్ని ఎప్పుడు ఏ చర్చలకు పోయినా మమ్మల్ని తప్పుపట్టినట్టుగా మాట్లాడేవాళ్ళు. మీరు తెలంగాణ ప్రజల పక్షాన్ని ఉండాలి, మనందరం కలిసి తెలంగాణ సాధించుకోవాలి. మీ అందరి ప్రయత్నము, కృషి, నిరంతర పోరాటం ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2 సార్లు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా, సరే వారు రాజకీయ పార్టీగా నిధులు నియామకాల లేకపోతే ఇంకేమి ఎన్నికల ఎజెండా ఏ రకంగా వారు ప్రజల్ని ఒప్పించండు మెప్పించండు, 2 సార్లు అధికారాన్ని చేపట్టి వారు ఏ రాజకీయ ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం పొందినరు అనేది చర్చించ వేదిక కాదు ఇది. వారు ఉన్నప్పుడు చర్చిస్తే ఆ విషయాల మీద వారి నుంచి మనం సూటిగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దాదాపుగా 9.5 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాలు వారు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, 5 సంవత్సరాలు దాదాపుగా హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా. అంటే వారి కుటుంబమే 9.5 సంవత్సరాలు ఈ శాఖకు ప్రాతినిధ్యం వహించిండ్రు. దాదాపుగా ఆర్థిక శాఖ కూడా చివరి 5 సంవత్సరాలు హరీష్ రావు గారే బాధ్యత తీసుకున్నారు. నీళ్లు నిధులకు సంబంధించి సంపూర్ణంగా వారి కుటుంబము, వారి పార్టీ వారే బాధ్యత తీసుకొని వారు చేసిన నిర్ణయాలు ఈరోజు మీ అందరి ముందు పెట్టడం జరిగింది. ఈరోజు సరే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, ప్రజల తీర్పు అనుసారము మనందరం బాధ్యత తీసుకున్నాము. మన యొక్క అనుభవాలను బట్టి ఈరోజు శాఖలు నిర్వహిస్తున్నాం. తెలంగాణ ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున వివిధ సందర్భాలలో మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తున్నాం. ఆ వివరాలు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ అందరికీ వివరించారు. కానీ అధికారం కోల్పోయి, ఆ తర్వాత డిపాజిట్లు కోల్పోయి, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకకపోవడం వల్ల ఈరోజు ఒక విచిత్రమైన వాదనను తీసుకొని వాళ్ళు ముందుకు వస్తున్నారు. మొత్తం సర్వం నాశనం అయిపోయింది ఈ సంవత్సరంలోనే.
అసలు ఇంత నాశనం అనేది ఇంకెప్పుడూ జరగలేదు. మేం మళ్ళీ వస్తేనే ఇదంతా సరిదిద్దుతాము. దీనికి మొత్తం కారణం కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడున్న ప్రభుత్వం అని చెప్పి ఒక వితండవాదం తీసుకొస్తున్నారు. సరే, ఇవన్నీ చూసి నేను ఒక అంశాన్ని ప్రస్తావించిన. ప్రజాస్వామ్యము, భారత రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ గారు అందించిన చట్టసభలే మనకు దేవాలయాలు. అక్కడే మనం చర్చించుకుందాము, వాస్తవాలను ప్రజలకు వివరిద్దాము. ఒకరోజు కృష్ణానది జలాల మీద, ఇంకొక రోజు గోదావరి నది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాము. ఒకవేళ కాదు కూడదు అనుకుంటే ఇంకా 1-2 రోజులు పొడిగించుకొని అయినా దీనికి సంబంధించిన వాస్తవాలను చర్చించుకుందాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారిని ఏ తారీఖు వారు వస్తారో, ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి. తక్షణమే ప్రభుత్వం స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది. సవాల్ విసరలే. ఎందుకంటే నాకు ఈ చట్టసభల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నది. అందుకే వీధుల్లో కాకుండా, క్లబ్బుల్లో కాకుండా, పబ్బుల్లో కాకుండా, ప్రజల ముందు చులకన కాకుండా చట్టసభలలో మనం చర్చ చేసుకుందాము. రండి, మీ అనుభవంతో మీ చేసిన ప్రయత్నాలన్నీ వివరించండి. భవిష్యత్ ప్రణాళికలను కూడా మనము చర్చించుకుందాము. మీ అనుభవంతో ఏమైనా సూచన చేస్తే మా ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందని నేను వారికి సూచన చేయడం జరిగింది. ఇక సడన్గా ఆయన బయలుదేరేండు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో నేను చెప్పే కంటే మీ అందరు కూడా చూస్తున్నారు. నేను పేరు ప్రస్తావిస్తే నా స్థాయి తగ్గుతుంది కాబట్టి పేరు ప్రస్తావించడానికి కూడా నేను ఇష్టపడడం లేదు. ఎందుకంటే బాధ్యత వచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నా. నాకు తెలిసి ఈ భాషలకు ఏ విధంగా సమాధానం చెప్పాలో మీ అందరికి కూడా తెలుసు నా గురించి. కాకపోతే ఏంటంటే ఇంకా ఆ దిశగా వెళ్ళొద్దు అని నేను అనుకుంటున్నా. అయితే ఈరోజు ప్రధానంగా 2 విషయాల మీద నాకున్న అవగాహనను మీతో పంచుకోదలుచుకున్నాను. మొట్టమొదట తెలంగాణకు సంబంధించిన కృష్ణానది జలాల మీద చర్చించుకుందాం. చాలా వివరాలు, నీటి కేటాయింపుల విషయం నుంచి ఉమ్మడి రాష్ట్రం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నీటి కేటాయింపులు, వినియోగం మీద పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా వివరణ మనకు వివరించడం జరిగింది, సమాచారం ఇవ్వడం జరిగింది. వారు కొన్ని అంశాలను ఏవైతే ఇంకా ముందుకు మనం తీసుకెళ్లాలనో ఆ అంశాలను మీ అందరితో నేను పంచుకోదలుచుకున్నాను. ఈరోజు కృష్ణానది జలాల మీద ఆంధ్రప్రదేశ్కి 512, తెలంగాణకు 299 టీఎంసీల నీటి కేటాయింపుల కోసం చంద్రశేఖరరావు గారు 2015లో కావచ్చు, 2020లో కావచ్చు, ఆ తర్వాత కృష్ణా బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినప్పటి వరకు శాశ్వతంగా బ్లాంకెట్గా మంజూరు చేసి వచ్చేసిండు. అది అయిపోయిన తర్వాత వారు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి, మీరు తీసుకెళ్ళండి. కృష్ణా బేసినే కాదు, గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్, కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ వరకు, గ్రేటర్ రాయలసీమ అంటే ప్రకాశం, నెల్లూరు వరకు కూడా మీరు నీళ్లు తీసుకెళ్ళండి. ఎవరేమనుకున్నా, ఎవరికి కడుపు నొప్పి అయినా పర్వాలేదు, రాయలసీమ నేను రతనాల సీమ చేస్తానని వారు స్వయంగా ప్రకటించి, వారే జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడికి పిలిచి ఆశీర్వదించి, వారికి సూచనలు, సలహాలు ఇచ్చి, జీవోలు ఇచ్చి, టెండర్లు చేసి అన్ని రకాలుగా వారికి సహకరించింది. సార్, వారిద్దరి అనుబంధం ఎలాంటిది అయినా అది తెలంగాణకు తీరని నష్టం. వారిద్దరి మధ్యలో ఆప్యాయత ఉండడాన్ని, అనుబంధం పెంచుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ శాశ్వతంగా తెలంగాణ ప్రజలకు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండే రైతాంగానికి మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు. ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి మాత్రమే ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని వినియోగించి తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలకు శాశ్వత మరణ శాసనం రాసే అధికారం చంద్రశేఖరరావు గారికి ఎవరు ఇవ్వలేదు. వాస్తవంగా చంద్రశేఖరరావు గారు ఇంకొక విధంగా వాదించి ఉంటే ఈరోజు హైదరాబాదు నగరానికి తాగునీళ్లు తెచ్చుకుంటున్నాం కృష్ణానది నుంచి. హైదరాబాదు నగరంలో ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా దాదాపు 20% ఉన్నారు. అసలు ఉమ్మడి కోటా నుంచి హైదరాబాదు నగరానికి తాగునీటి జలాలను సపరేట్ చేసిన తర్వాత మిగిలినవి పరివాహక ప్రాంతం మీద మనం పంపకాలు చేపడదాము అన్నుంటే అది చర్చ ఇంకొకలాగా ఉండేది. ఆ విధంగా వారు ఎప్పుడు చర్చించలే. అదేవిధంగా ఈరోజు ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి మనము
నష్టాన్ని ఒకటే కోణంలో చూస్తున్నాం, నేను రెండో కోణంలో కూడా చూస్తున్నా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 2011 ఆనాడు చిన్నారెడ్డి గారు, డాక్టర్ మల్లు రవి గారు, డికే అరుణ గారు ఉమ్మడి రాష్ట్రంలో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాల కృష్ణా పరివాహక ప్రాంతంలో సాగునీరు తాగునీరు తీవ్రమైన సమస్య ఉన్నదని మాట్లాడితే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆనాడు సర్వేలకు జీవోలు ఇచ్చి ప్రాజెక్టు నిర్మించాలి, రోజుకు 2 టీఎంసీల నీళ్లు తీసుకోవాలి, జూరాల నుంచి తీసుకోవాలని చెప్పి ఆ రోజు స్పష్టంగా నివేదిక ఇవ్వండి అని చెప్పి సర్వేకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రశేఖరరావు గారు జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును శ్రీశైలంకు తరలించడం వల్ల జరిగిన నష్టాన్ని నేను వివరించదలుచుకున్నా. ఈరోజు అది తుంగభద్ర కావచ్చు, లేకపోతే కృష్ణానది కావచ్చు, భీమా కావచ్చు, నదులు ఉపనదుల నుంచి